దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసేటువంటి వాడు ఎవడు దూరం చేస్తారండి దేవుని ప్రేమని? అమ్మా, భార్యాభర్తల ప్రేమను దూరం చేసిన వాడు ఎవడు? తల్లిదండ్రుల ప్రేమను దూరం చేసినటువంటి వాడు ఎవడు? క్రీస్తునులోనున్న ప్రేమను ఎడబాపు వాడెవడు? ఎవడు ఎడబాపుతాడంటే ప్రియులారా, ఇదిగో దుష్టుడు ఎడబాపుతాడు. ఎలా ఎడబాపుతాడంటే నీలో కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. భార్య భర్తల్ని ఎడబాపడానికి ఎవరిలో ఒకడు ఆకర్షణ, అధికారాల నుంచి దుర్వినియోగం చేసుకోవడానికి ఏదో ఒక లంచాలు, ఇలాంటివన్నీ కూడా ఆకర్షించి మనల్ని ఎడబాపుతాయి. అయితే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోది ఏది అంటే శ్రమ అయినను బాధ అయినను. అంటే వీళ్ళకి ఏమొచ్చినాయి చెప్పాలి పౌలు గారికి. సువార్త ప్రకటిస్తే వీళ్ళకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చిందని సంఘాన్ని విడిచి వెళ్ళిపోతానా అంటున్నాడు పౌలు. బాధలు వచ్చినాయి, బాధ వచ్చిందని ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతానా అంటున్నాడు పౌలు. హింస వచ్చింది, హింసించేశారు. కరువు వచ్చింది, ఆకలి ప్రియులరా, ఆహారం లేని పరిస్థితుల్లో దేవుని యొక్క మాట చెప్పడానికి ప్రియులరా ఎండిపోయిన ఎముకలతో దొక్కిన ముఖముతో చిక్కిన వాడిగా నిలబడిపోయి ఈ ఆకలి నా ప్రభు ప్రేమ నుండి నన్ను బయటికి తీసుకొస్తుందా? ఆ రోజు అపోస్తులు అలా ఉన్నారండి. దయ్యమైడు సినిమా చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటే మీరు ఒకవేళ చూస్తే చూడండి, ఎక్కువ చూడండి, బాగా తెలిస్తే కొన్ని పాటలు. సినిమా అంటే సినిమా కథ కదా, అది పౌలు చరిత్ర. అందులో సుత్తివేలు గారు ధర్మం అని అడుక్కుంటూ ఉంటాడు, తెలుసా ఏమా? అప్పుడు వాళ్ళు అంటారు, రే నీకు నీళ్ళేస్తామో, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాదని నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు. నీళ్ళే అంటాడు. నీళ్ళు పుల్లుగా తాగుతాడు, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. ఏమని? ఒరే మీరు ఎవరు సిలువేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుని మీరు సిలువ వేశారు, ధర్మాన్ని మీరు చంపాలనుకున్నారు, ధర్మం అంటారు, చంపేస్తారు అక్కడ ఆయన్ని. ఆ రోజు అలా చనిపోయారా ప్రభు కొరకు నిలబడి. మనం ఈ రోజు పిల్లరా ఇందులో దేవుని నమ్ముకోలేని వారు ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు కాదన్న వారు ఎవరైనా సరే ఇంటికి వెళ్ళండి అని గన్నలట్టుకుని నిలబడితే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కదండి, సుందరరావు గారు ఏదో చెప్పారని నమ్మేశామంతే అని పోతారు. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మరి నేను ఉండిపోతానా? నేను కూడా మీ వెనకాల వచ్చేస్తాను కదా. అందరూ అలా అయిపోయాం ప్రియులరా. కానీ ఆ రోజు చెప్పాలి, ఆ రోజు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా సంఘాన్ని విడిచి వెళ్ళిపోకుండా ఆ సంఘము కొరకు పరిచర్య చేసినటువంటి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు